చెంగనూరు రైల్వే స్టేషన్ నుండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్తున్నామండి. 2.5 hours ట్రైన్ జర్నీ అయితే ఉంటుంది. ఈ చెన్ననూరు రైల్వే స్టేషన్ నుండి అయితే మనకు తిరువనంతపురం అంటే త్రివేంద్రం ఈ కేరళ క్యాపిటల్ వరకు అయితే మనకు వచ్చేసి ఛార్జ్ 60 రూపీస్ ఒకరికి. ఇక్కడే మనకు అనంత పద్మనాభ స్వామి ఆలయం అయితే ఉంటుంది. మేము ఇక్కడికి రాగానే కన్యస్వాములు అయితే మాకు కలవడం కూడా జరిగింది ఇక్కడ. అది ఎట్లున్నావు మీకు ఈ వీడియోలో అయితే మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి వెళ్ళే ట్రైన్ రూట్లో ఎలా ఉంటుందో అయితే వీడియో అయితే తీయడం జరిగింది. అలాగే ఈ బ్యాక్ వాటర్స్ కానివ్వండి, రివర్స్ కానివ్వండి, ఇవన్నీ అయితే ఇందులో కవర్ అవుతాయి మనకి. ఈ కేరళ క్యాపిటల్ అయిన తిరువనంతపురం, అలాగే అంటే త్రివేంద్రం అని కూడా అంటాం. ఈ త్రివేంద్రంలో ఉన్న అనంత పద్మనాభ స్వామి టెంపుల్ గురించి కూడా మనం ఈ జర్నీ చూస్తూ అయితే తెలుసుకుందాం. కప్పలాగా వాసన కాళ్ళు. హలో చూడు, ఇటు చూడు, కప్ప వాసినట్టు వాసినాయి కాళ్ళు. ఏ టైంకు ఏంటిదే టైంకి? శబరి యాత్రలో భాగంగా పెద్ద పాదం చేసి అలాగే చిన్న పాదంతో దర్శనం చేసుకొని చెన్ననూరుకి రిటర్న్ వచ్చిన తర్వాత అయితే ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇందులో ఇంత దూరం వాకబుల్ డిస్టెన్స్తో మనం నడవడం వల్ల అయితే కాళ్ళు అయితే చాలా వాపెక్కాయి. ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అయితే శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఆలయం. అనంత పద్మనాభుడు అనగా నాభి బొడ్డు యందు పద్మమును కలిగి అంతం లేనివాడు అని అయితే అర్థము. ఈ ఆలయ నిర్వహణ ప్రస్తుతం ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన ధర్మకర్తల ఆధ్వర్యంలో అయితే సాగుతుంది. మలయాళం, తమిళంలో తిరువనంతపురం నగరంని అయితే ది సిటీ ఆఫ్ లార్డ్ అనంతగా అయితే పిలవడం జరుగుతుంది. ఈ ఆలయం చేరా శైలి, ద్రావిడ నిర్మాణ శైలి రెండింటి క్లిష్టమైన కలయికతో అయితే నిర్మించడం జరిగింది. ఇందులో ఎత్తైన గోడలు, 16వ శతాబ్దం గోపురాన్ని అయితే కలిగి ఉన్నాయి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం కేరళలోని కాసరగోడ్ జిల్లాలో కూంబ్లాలోని అనంతపుర సరస్సు ఈ దేవత అసలు ఆధ్యాత్మిక స్థానంగా అయితే పరిగణించబడుతుంది. వాస్తుపరంగా అయితే ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రమును కన్యాకుమారి జిల్లా తిరువత్తర్ ఆదికేశవ పెరుమాల్ ఆలయానికి ప్రతిరూపంగా అయితే ఉంటుంది. ఈ ప్రధాన దైవం పద్మనాభ స్వామి విష్ణు అనంత శయన భంగిమలో అయితే ఉండడం జరుగుతుంది. ఆదిశేషుడు అనగా అనంతమైన పాముపై శాశ్వతమైన యోగ నిద్రలో అయితే కొలువై ఉంటాడు. పద్మనాభ స్వామి ట్రావెన్కోర్ రాజకుటుంబానికి చెందిన దేవత. ఈ ట్రావెన్కోర్ రాజకుటుంబం చేరా వంశానికి చెందినవారు. అలాగే కులశేఖర సన్యాసి ఆల్వార్ సంతతి వారు. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువు 108 దివ్య క్షేత్రాలలో ఒకటి. అలాగే
శ్రీమద్ భాగవతంలో బలరాముడు తన తీర్థయాత్రలో భాగంగా అనంత పద్మనాభ స్వామి దేవాలయాన్ని దర్శించినట్లు, అలాగే ఇక్కడి పద్మ తీర్థంలో స్నానం చేసి 10,000 ఆవులను బ్రాహ్మణులకు దానం చేసినట్లయితే తెలుస్తుంది. అలాగే కేరళ రాజధాని నగరానికి తిరువనంతపురం అనే పేరు కూడా ఈ దేవాలయం కారణంగానే రావడం జరిగింది. తిరు అనంతపురం అంటే దేవుడైన శ్రీ అనంత పద్మనాభుని పవిత్ర ఆలయం అని అయితే అర్థము. అలాగే ఈ నగరానికి అయితే అనంతపురం, శేనంతపురం అనే మరికొన్ని పేర్లు కూడా అయితే ఉన్నాయి. ఆనందం అంటే పద్మనాభ స్వరూపం. హిందూ ధర్మం భగవంతుని రూపం సచ్చిదానందం అని చెప్తుంది. సంపూర్ణ సత్యం, సంపూర్ణ జాగృతి, సంపూర్ణ ఆనందం, సచ్చిదానందం అనగా అయితే. అలాగే మనం ఈ ట్రైన్ రూట్లో వెళ్ళేటప్పుడు అయితే ఇలా సరస్సులు, లేక్స్, రివర్స్ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపించడం జరుగుతుంది మనకు. అనంత పద్మనాభుని ఆలయం అత్యంత పురాతనమైనది. దీన్ని ఒకప్పుడు పట్టు విట్టల్ పిల్లమార్ అనే నాయనార్ కుటుంబాలు నిర్వహించేవారు. కాలగమనంలో ఈ ఆలయం ట్రావెన్కోర్ సంస్థాన స్థాపకుడైన మార్తాండవర్మ చేతిలోకి అయితే రావడం జరిగింది. వారు తాము అనంత పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని ఆలయంలోని శంఖాన్నే తమ రాజ్యానికి గుర్తుగా అయితే పెట్టుకోవడం జరిగింది. 6:30 టైంలో త్రివేంద్రం మెయిన్ రైల్వే స్టేషన్కి అయితే మేము రీచ్ అయ్యాం. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్కా? ఇప్పుడు బస్ స్టాండ్ ఇదే రైట్ సైడ్. ఓకే, టెంపుల్కేనా? టెంపుల్ ముందరనే ఉంటుంది. టెంపుల్ 50 రూపీస్ ముందరనే ఉంటుంది. ఏంటిది అది? శ్రీ మహాగణపతి టెంపుల్. పద్మనాభ స్వామి టెంపుల్. ఈ ఆలయం లోపలికి అయితే కెమెరాస్ కానివ్వండి, వేరే ఇతర ఐటమ్స్, బెల్టులు కూడా లోపలికి అయితే తీసుకెళ్ళనివ్వట్లేదు. మీరు ఏదున్నా ముందు అయితే మనకి పెట్టుకోవడానికి లగేజ్ కానివ్వండి ఏదైనా బయట డిపాజిట్ చేసిన తర్వాతే గుడిలోకి అయితే అనుమతి ఉంటుంది. అలాగే సాంప్రదాయ దుస్తులు ధరించిన వాళ్ళకి మాత్రమే గుడి లోపలికి అయితే అనుమతి ఉంటుంది. సమయాన్ని కూడా చూసుకొని అయితే వెళ్ళాలి. టెంపుల్ టైమింగ్స్లో మాత్రమే అనుమతి అయితే ఉంటుంది. ఈ ఆలయ గర్భగృహంలో ఉన్న ప్రధాన దైవం అయితే అనంత పద్మనాభ స్వామి. అనంత శయన భంగిమలో అయితే ఆదిశేషుడి తల మీద యోగ నిద్రలో అయితే మనకు ఉండడం జరుగుతుంది. ముఖద్వారం వద్ద అయితే హిందూ ధర్మం మీద విశ్వాసం ఉన్న వారికి మాత్రమే ప్రవేశం అని ఒక ప్రకటన అయితే ఉంటుంది. తాళపత్ర గ్రంథాల ఆధారంగా కలియుగం ఆరంభమైన
950వ రోజు తులువంశ బ్రాహ్మణ ఋషి దివాకర ముని సారథ్యంలో అయితే విగ్రహ ప్రతిష్ఠ జరిగినట్లు తెలుస్తుంది. విష్ణు భక్తుడైన దివాకర ముని తపస్సు ఆచరించగా శ్రీ మహావిష్ణువు 2 సంవత్సరాల బాలుడి రూపంలో అయితే ప్రత్యక్షమయ్యాడంట. ఆ బాలుని చూసి తన్మయుడైన ముని తన వద్ద ఉండిపోవాలని కోరాడంట. అందుకు బాలుడు అంగీకరించి తనను వాత్సల్యంతో చూడాలని, అలా జరగని నాడు వెళ్ళిపోతానని ఆంక్ష విధించాడు. అందుకు అంగీకరించిన ముని ఆ బాలుణ్ణి అమిత వాత్సల్యాలతో చూస్తూ బాల్యపు చేష్టలను ఓర్చుకుంటూ ఆనందంతో జీవనమైతే సాగించాడు. ఒకరోజు దివాకర ముని పూజా సమయంలో సాల గ్రామాన్ని ఆ బాలుడు నోటిలో ఉంచుకొని పరిగెత్తాడు. అందులకు ముని బాలునిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు ఇచ్చిన మాట ముని తప్పాడని భావించి ఆ బాలుడు నన్ను చూడాలనిపిస్తే అరణ్యంలో కనిపిస్తానని చెప్పి అదృశ్యమయ్యాడంట. ఈ సంఘటనతో దివాకర మునికి ఆ బాలుడు ఎవరైనది అర్థమై తీవ్ర మనోవ్యధకు అయితే గురయ్యాడు. ఈ ఆలయం దగ్గర ఎదురుగా ఉన్న షాపుల్లో అయితే తెలుగు భక్తి పాటలు అయితే ప్లే చేయడం జరిగింది. దివాకర ముని ఆ బాలుణ్ణి ఎలాగైనా దర్శనం చేసుకోవాలని అరణ్య బాట పట్టగా క్షణకాలం పాటు కనిపించిన ఆ బాలుడు అనంతరం ఒక మహావృక్ష రూపంలో అయితే నేల కొరిగి శ్రీ మహావిష్ణువు శేషశయనుగా అయితే కనిపించాడు. ఈ మహిమానిత్వం రూపం దాదాపు 5 కిలోమీటర్ల దూరం వ్యాపించి ఉందంట. శిరస్సు తిరువల్లం అన్న గ్రామం వద్ద, పాదాలైతే తిప్పాపూరు వద్ద అయితే కనిపించాయి. అంతటి భారీ విగ్రహాన్ని మానవ మూర్తులు దర్శించడం కష్టమని కనువిందు చేసే రూపంలో అవతరించాలని ముని వేడుకోగా ముని విన్నపాన్ని మన్నించిన స్వామి ప్రస్తుత రూపంలో అయితే కనిపించడం జరుగుతుంది. ఆ విగ్రహాన్ని తెచ్చైతే ఇప్పుడు తిరువనంతపురంలో అయితే ప్రతిష్ఠించినట్లు కథాంశం.